జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొరుట్ల మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. హామీలు ఇచ్చి ఈనాడు ప్రజలకు ఎలాంటి కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా ఇవ్వలే. మరి అది ప్రజలు గమనిస్తున్నారు. ఏ ఊర్లోకి పోయినా కానీ ప్రజలు అంటా ఉన్నారు, కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వేస్తుంది, గదే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇంకా పూర్తిగా రాలేదు, కేసీఆర్ ఇచ్చిన మంచి కరెంట్ వేస్తున్నది, కేసీఆర్ ఇచ్చిన నీళ్లు వేస్తున్నాయి, కేసీఆర్ చెప్పిన గదే కళ్యాణ లక్ష్మి వచ్చింది తప్ప కొత్త ఏం రాలేదు అనకపోగా ఒక్క బస్ అంటూ చాలు చేసి ఇవాళ ఆసుపత్రిలో పనిచేసే ఆశమ్మలకు జీతాలు వచ్చే టైం సరిగా లేదు పరిస్థితి. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఫస్ట్ వరకు ఇస్తా ఉన్నది మళ్ళీ 4వ తారీఖు దాకా పోయిందని చాలా మంది చెప్తా ఉన్నారు. కొందరికైతే ఇంకా లేట్ అవుతుందని చెప్పి పెన్షనర్స్ చెప్తా ఉన్నారు. విద్యార్థులు చదివే కాలేజీలలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇదివరకు ఇవ్వక అది కూడా అదే పరిస్థితి ఉన్నది. పంట పొలాలకు కొంత మనం జగిత్యాల ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 ఉన్నాం కాబట్టి కొంత అందినా కానీ కింద రాష్ట్రంలో చాలా చోట్ల కూడా నీటి ఎద్దడి ఏర్పడింది. మరి అలాంటి పాలన సాగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన మేము ఖచ్చితంగా అధికార పార్టీని ప్రశ్నించే అవసరం ఉన్నది. ప్రశ్నిస్తాం కూడా. ప్రజలు మమ్మల్ని ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అంతకుముందు పరిపాలించినాం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం, అభివృద్ధి చేసినాం. జగిత్యాల కావచ్చు, ఎవరికి నియోజకవర్గం వారు జగిత్యాల శాసనసభ్యులుగా జగిత్యాలలో ఖచ్చితంగా అన్ని విధాలు అభివృద్ధి చేసినాం. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీని మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రశ్నించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలబెట్టి ఆనాడు సాధించిన కేసీఆర్ గారి నేతృత్వంలో ఇప్పటికి కూడా పార్టీ కోసం పనిచేస్తాం. అమరుల త్యాగాలకు అనుగుణంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లారు. అది ఏ గ్రామం పైన కనబడుతుంది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి నేతృత్వంలో జెండా ఆవిష్కరణ చేసి సందర్భంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, పత్రికలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.